హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసు ఎడిట్స్. ఈరోజు మన వీడియోలో లైట్ రూమ్లో కలర్ కరెక్షన్ ఎట్లా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే లైట్ రూమ్ ఓపెన్ చేస్తాం కదా. లైట్ రూమ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది కదా. ఏం లేదు, సింపుల్గా చెప్తాను చూడండి. ఇంపోర్ట్, ఎడిట్, ఎక్స్పోర్ట్, అంతే. మనకి అవసరమైంది మ్యాక్సిమం ఈ రెండే: లైబ్రరీ, డెవలప్. లైబ్రరీలో మనకు ఫొటోస్ ఇంపోర్ట్ అవుతాయి, ఆ ఫొటోస్ని మనం డెవలప్ చేస్తాం దీంట్లో. ఓకేనా? ఏం లేదు, సింపుల్గా ఇట్లా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇంపోర్ట్ నొక్కండి. ఇంపోర్ట్ నొక్కిన తర్వాత మన ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో చూపించాలి. నేను చూడండి డీలో పెట్టుకున్నాను, ఎల్ఆర్ని లైట్ రూమ్ అని పెట్టుకున్నాను. సెలెక్ట్ చేసి మనకి ఈ అన్ని ఫొటోస్ కావాలనుకోండి, అన్ని ఫొటోస్ ఎడిట్ చేయాలనుకుంటే చెక్ ఆల్ అని కొడితే అన్ని ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటాయి. లేదు మనకు అవసరం లేదనుకోండి, అన్నీ అవసరం లేదు, అన్చెక్ ఆల్ కొట్టండి. మనకి ఏది అవసరమో అది టిక్ పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, ఇప్పుడు నేను ఈ ఫోటోని ఎట్లా ఎడిట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఓకే, నేను ఓకే చేశాను. ఓకే చేసి ఇంపోర్ట్ కొట్టాను. ఓకే, ఇంపోర్ట్ నొక్కిన తర్వాత మనకి సెలెక్ట్ ఇలా లైబ్రరీలో ఇలా ఉంటుంది. అంటే మనం ఎడిట్ చేయడానికి మనం సెలెక్ట్ చేసుకున్నట్టు అనమాట. ఓకే, నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసి డెవలప్ అని కొడతాను. డెవలప్ నొక్కిన తర్వాత చూడండి ఈ ఫోటో ఎట్లా ఉంది కదా. ఈ ఫోటో నేను ఫేస్ బ్లర్ చేశాను సేఫ్టీకి, అంతే. కాపీరైట్ ఇష్యూస్ ఏమి రాకుండా, ఇబ్బంది ఏం లేకుండా చేశాను. కాపీరైట్ ఫ్రీయే, కాకపోతే సేఫ్ సైడ్ చేశాను అంతే. ఓకే, ఇప్పుడు ఇట్లా ఉంది కదా కలర్ కరెక్షన్. ఇది సినిమాటిక్ కలర్ కరెక్షన్. మనం ఎట్లా చేసుకోవచ్చు దీన్ని. ఇంకా ఇప్పుడు అందరికీ కలర్ కరెక్షన్ నచ్చదు. కొంతమందికి గ్రీనిష్ కావాలి, లేకపోతే ఆల్బమ్ అవుట్పుట్ వచ్చేటప్పుడు ఇంకా మనకి బ్రైట్గా కావాలనుకుంటారు కదా. సో దీన్ని ఆ విధంగా ఎట్లా తయారు చేయాలో చూద్దాం ఒకసారి. ఓకే, మనకి మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, ఫోటోషాప్లో కెమెరా రా ఫిల్టర్లు ఎట్లా ఏ ఆప్షన్స్ అయితే ఉంటాయో ఇందులో కూడా అవే ఉంటాయి. ఓకే, ఇవి చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఎక్స్పోజర్ ఎట్లా ఉందో చూడండి. ఎక్స్పోజర్ అంటే మనకి కెమెరా మీకు తెలిస్తే, అదే ఫోటోగ్రాఫర్స్కి అయితే ఐడియా వస్తుంది. కెమెరాలో షటర్ స్పీడ్ మార్చుకుంటారు కదా, షటర్ స్పీడు, ఎక్స్పోజరు, అపర్చర్ అంటారు కదా, అపర్చరు. అవి ఒక్కొక్కసారి మనకి అవుట్డోర్ ఫోటో షూట్స్ తీసేటప్పుడు కానీ, లేకపోతే ఇండోర్లో తీసేటప్పుడు కానీ అవుతాయంటే కొన్ని ఫొటోస్ అండర్ ఎక్స్పోజ్ అవుతాయి, కొన్ని ఫొటోస్ ఓవర్ ఎక్స్పోజ్ అవుతాయి. సో మనం రాలో తీసుకుంటారు కొంతమంది జేపీజీలో తీస్తారు, కొంతమంది బోత్ రెండులో తీస్తారు కదా. సో మనకి అలా అండర్ అయిన ఫొటోస్ని కానీ లేకపోతే ఓవర్ అయిన ఫొటోస్ని కానీ మనం లైట్ రూమ్లో కలర్ కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఫస్ట్ ఇది ఫోటో చూడగానే చూడండి మనకి అండర్ ఎక్స్పోజ్ అయిందా ఓవర్ ఎక్స్పోజ్ అయిందా అన్నది మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి, వస్తుంది ఆటోమేటిక్గా. మీరు చేసే కొద్ది, అలా ముందుకు వెళ్ళే కొద్ది, ఫోటోలు ఎడిట్ చేసే కొద్ది మీకు ఐడియా వస్తుంది. ఓకేనా? రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం ఎక్స్పోజర్ పెంచుతాను. చూడండి మీకు ఇట్లా ఇప్పుడు చూడండి ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక్కసారి కంటిన్యూ ఇలా చేయాలని ఏం లేదు. మనకు కావాల్సినవి పెంచుకుంటూ, మనకి అన్నెసరీగా ఉన్న కలర్స్ తగ్గించుకుంటూ ముందుకు వెళ్తే ఫైనల్గా మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తానంటే ఎక్స్పోజర్ ఉంది కదా, నేను కొంచెం ఎక్స్పోజర్ కొంచెం పెంచుతున్నాను. అంటే మన కెమెరాలో అపర్చర్ ఉంటుంది కదా, అట్లా ఇందులో ఎక్స్పోజర్ని కొంచెం పెంచాను, లిటిల్ బిట్ కొంచెం పెంచాను. ఓకే, నేను కొంచెం ఏం చేస్తానంటే లైట్గా కాంట్రాస్ట్ తగ్గిస్తాను. ఓకే, ఇప్పుడు ఈ ఫొటోస్లో హైలైట్స్ ఏమున్నాయా, షాడోస్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. షాడోస్ అయితే ఇక్కడ ఉన్నాయి, షాడోస్ అయితే కనిపిస్తున్నాయి. సో నేను ఏం చేస్తానంటే షాడోస్ కొంచెం చూడండి ఇలా కొంచెం పెంచాను నేను. ఓకే, ఇక్కడ ఎంత పెట్టాలి, 24 పెట్టారు, లేకపోతే ఇక్కడ చూడండి ఇట్లా పెట్టాను, 1 పెట్టాను, అట్లా కాదు. ఎందుకంటే ఫోటోను బట్టి మనం కలర్ కరెక్షన్ చేసుకోవాలి. ఫోటోని చూస్తూ మనం ఇక్కడే ఈ నెంబర్ని కాదు, మనం ఇక్కడ ఇట్లా మౌస్తో పట్టుకుంటాం కదా బటన్, ఇలా చూసుకోవాలన్నమాట. అది ఎంతవరకు మనకు అవసరమో అంతవరకు చేస్తే సరిపోద్ది. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇందులో బ్లాక్స్ ఏమైనా ఉన్నాయో, వైట్స్ ఏమైనా ఉన్నాయో, ఇలా కిందకు వద్దాం. ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి ఇట్లా చూడండి, వైబ్రెన్స్ అంటే ఏమవుతుందంటే చూడండి కలర్ చూడండి టోటల్గా ఫోటో టోటల్ కలర్ చూడండి సారీతో సహా టోటల్ ఫోటోకి వైబ్రెన్స్ అంటారు దీన్ని. ఇది పెరుగుతుంది, ఇది కొంచెం పెంచుతున్నాను. ఓకే, పెంచాను. సాచురేషన్ పెంచుకోవచ్చు కానీ మరీ హెవీగా పెంచకూడదు, అప్పుడు ఏమవుతుందంటే అది చూడడానికే బాగోదు ఫోటో. ఓకే, నేను కొంచెం ఇది పెంచాను. ఓకే, ఇది ఉంది కదా, కర్వ్స్ ఉంది కదా, ఇది మిడ్ పాయింట్, ఇవేమో హైలైట్స్ వస్తాయి, ఇవేమో బ్లాక్స్కి. ఓకే, ఇది నాకు ఇప్పుడు అవసరం లేదు, ఈ ఫోటోకి నాకు అవసరం లేదు, నేను కొంచెం లిటిల్ బిట్ కర్వ్స్ పెంచుతాను. ఓకే, కొంచెం కిందకి వస్తాను. ఈ కిందకి జస్ట్ ఇట్లా మౌస్ పెట్టుకుని లేదా కర్సర్ దీన్ని జస్ట్ ఇట్లా మూవ్ చేసిన వీల్తో
అవుతుంది. ఇక్కడ చూడండి హ్యూ ఉంది, సాచురేషన్ ఉంది, లూమినెన్స్ ఉంది కదా. హ్యూ అంటే ఏంటంటే టోటల్గా కలర్నే చేంజ్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ ఈ గ్రీన్ ఉంది కదా, చూడండి ఆ గ్రీన్ సపోజ్ నేను కలర్ మార్చాను చెప్పాను మీకు, ముందు వీడియోలో కూడా ఉంటుంది ఫోటోషాప్లో. సేమ్ చూడండి కలర్స్ ఎట్లా మారుతున్నాయి. ఓకే, అలా మనకి ఏది అవసరమో అది చేసుకుంటూ మిగతాయి మనం టచ్ చేయని అవసరం లేదు. ఓకే, ఈ సాచురేషన్లోకి వచ్చాను. సాచురేషన్లోకి వచ్చిన తర్వాత ఈ గ్రీన్ ఉంది కదా, గ్రీన్ కొంచెం నేను బ్రైట్ చేస్తాను. చూడండి గ్రీన్ కొంచెం బ్రైట్ చేశాను. గ్రీన్ బ్రైట్ చేసి హ్యూలోకి వచ్చిన తర్వాత నేను గ్రీన్ ఏం చేస్తానంటే కొంచెం నాకు ఎల్లో షేడ్లోకి తీసుకొస్తాను. ఓకే, కొంచెం ఎల్లో షేడ్లోకి తీసుకొచ్చాను. ఓకే, ఓకే, ఓకే. ఇప్పుడు ఇంకా కలర్స్ చూడండి, ఇక్కడ సారీ కలర్ కానీ లేకపోతే ఇక్కడ స్కై కలర్ కానీ చూడండి సార్ ఇక్కడ ఎలా ఉందో. ఇక్కడ యాక్చువల్గా మనం స్కై టోన్ రాదు, ఎందుకంటే చూపిస్తాను చూడండి. సపోజ్ ఇక్కడ మనకి ఇది హైలైట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఈ వైట్లో బాగా హైలైట్స్ ఉన్నాయి కదా, అది మీకు ముందు వీడియోలో బీచ్ ఫోటో చేసి చూపించాను కదా, ఎక్స్పోజర్ బట్టి దాన్ని బట్టి ఇక్కడ మనం కలర్ కరెక్షన్ చేసుకోవాలి. లేదు అంటే ఈ ఫోటో అంతా అయిపోయిన తర్వాత దీన్ని మాన్యువల్గా మనం ఏదైనా స్కై యాడ్ చేసుకోవచ్చు ఫోటోషాప్లో. ఓకే, రైట్. నేను ఏం చేస్తానంటే ఈ ఫోటోని జస్ట్ చూడండి, ఈ సరౌండింగ్ అంటే నాకు ఇదంతా హైలైట్గా ఉంటుంది కదా, అట్లా కాకుండా నేను ఓన్లీ ఈ ఫోటో వరకే నేను చేస్తాను. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి టూల్ ఉంది కదా, బ్రష్ టూల్ అంటారు ఇది. దీన్ని ఏం చేస్తానంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా రౌండ్ వస్తుంది. దాన్ని మన కీబోర్డ్లో చిన్న చేశాను. చిన్న చేసి చూడండి ఇట్లా సెలెక్ట్ చేశాను. ఇలా చూడండి ఇలా మనం ఇలాగా ఆ ఫోటో ఎట్లా ఉందో అలా డ్రాగ్ చేశాను. సో ఇక్కడ చూడండి ఇది హైలైట్ అయింది కదా, ఈ హైలైట్ అయిన దాంట్లో చూడండి మనం ఏం కావాలంటే చేసుకోవచ్చు. చూసారా, ఎక్స్పోజర్ కావాలంటే ఎక్స్పోజర్ సెపరేట్గా పెంచుకోవచ్చు, దాని క్లారిటీ పెంచుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే జస్ట్ లిటిల్ బిట్ క్లారిటీ పెంచుతున్నాను. ఓకే చేశాను. ఓకే, నేను ఓకే చేశాను. ఇప్పుడు ఏమవుతుంది, కిందకి వద్దాము. ఈ కిందకి ఇట్లా మూవ్ చేసిన తర్వాత ఇది ఈ ఫోటోకి మనకి ఎంతవరకే అవసరం. ఇప్పుడు సపోజ్ మీకు చూడండి ఇదే ఫోటోలో మనకి ఇంకా ఈ కలర్స్ వీటిని మార్చుకోవచ్చు, కానీ మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం అన్నీ చేసుకుంటూ వెళ్ళాం. మనకి ఏది కావాలో అదే, అది సెలెక్ట్ చేసుకుని కలర్స్ మనం చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, ఈ హైలైట్స్ దీనికి అవసరం లేదు. షాడోస్ ఓకే బాగానే ఉన్నాయి. ఓకే, షార్ప్నెస్ కావాలంటే షార్ప్నెస్ పెంచుకోవచ్చు. యాక్చువల్గా షార్ప్నెస్ ఎక్కువే ఉంది, కాకపోతే దీనికి కొంచెం నాయిస్ ఉంది. కాకపోతే ఫేస్ నేను బ్లర్ చేసినందుకు తెలియట్లేదు. నాయిస్ ఏమన్నా ఉందనుకోండి, డాట్ కింద వస్తుంది కదా నాయిస్ వచ్చినప్పుడు మన ఈ నాయిస్ రిడక్షన్ అంటే నాయిస్ తగ్గుతుంది అన్నమాట. ఓకే, జస్ట్ అట్లా కిందకి వచ్చిన తర్వాత ఇది ఉంది కదా పోస్ట్ క్రాప్ కానీ ఇది జస్ట్ ఎట్లా చేసామనుకోండి, ఇది ఇలా టోటల్గా డార్క్ అవుతుంది. కానీ ఏమవుతుందంటే ఇది ఫోటో సెంటర్కి లేదు. ఫోటో ఏమవుతుంది, మన సెంటర్కి ఉందనుకోండి, ఆ టూల్ మనం వాడుకోవచ్చు. ఓకే, ఇది ఫోటో ఇక్కడ ఉంది కదా, అప్పుడు ఏమవుతుంది మనం ఇది చేసినప్పుడు ఈ ఏరియా అంతా కూడా డార్క్ అవుతుంది. అప్పుడు నేను ఇది వాడకుండా ఏం చేస్తానంటే పైకి వెళ్ళి ఇది చూడండి టాప్లో ఇది ఉంది కదా బ్రష్ టూల్, బ్రష్ టూల్ కాదు, ఈ టూల్ ఉంది కదా షిఫ్ట్ M, ఈ టూల్ పట్టుకుని జస్ట్ నేను ఇట్లా డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే చూడండి ఇక్కడ ఇది సెలెక్ట్ అయింది కదా. ఇప్పుడు చూడండి నేను దీనికి ఎక్స్పోజర్ పెంచాను అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఎక్స్పోజర్ పెంచితే ఏమవుతుంది, ఇది అవుతుంది. సపోజ్ మనకు ఓన్లీ ఇది ఎక్స్పోజర్ పెరగాలనుకోండి, మనకి సర్కిల్ చేసిన దాంట్లో మనం సెలెక్ట్ చేసిన దాంట్లో లోపల అవ్వాలంటే ఇన్వర్ట్ మాస్క్ అంటారు. అప్పుడు ఏమవుతుంది, ఇది చూడండి లోపల అవుతుంది. సో మనకి ఏం కావాలి, ఇది కదా డార్క్ కావాలి. అప్పుడు ఏం చేస్తే ఇన్వర్ట్ మార్క్స్ తీసేసి నేను జస్ట్ దీన్ని ఇట్లా డార్క్ చేస్తాను. నాకు ఎంతవరకు కావాలో అంతవరకు. ఓకే చేశాను. ఇప్పుడు మీకు వచ్చిన తర్వాత మీకు ఇంకా ఏమైనా నాకు ఈ కలర్, నాకు ఈ టోన్ కాదు, నాకు వేరే టోన్ కావాలి అనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు ఇప్పుడు
ఇలా వచ్చింది కదా అవుట్పుట్. మనకి ఇంకా వేరియేషన్స్ ఏమైనా కావాలంటే సపోజ్ మనకి ఈ ఈ గ్రీన్ ఉంది చూసారా, దానికి కొంచెం నాకు ఇంకా కావాలి, నాకు గ్రీనిష్ ఇంకా ఉండాలి అనుకుంటే ఇంకా మనం గ్రీన్ పెంచుకోవచ్చు. తర్వాత ఎల్లో ఉంది చూసారా, ఈ ఎల్లో చూడండి, ఎల్లో పెంచుకోవచ్చు. అట్లా చూడండి, ఎల్లో కొంచెం పెంచుతున్నాను. తర్వాత అలా కిందకి వచ్చిన తర్వాత బాగా కిందకి స్క్రోల్ మౌస్లో వీల్ స్క్రోల్ చేస్తే కిందకి వస్తుంది కదా. సో మనకి ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ ప్రైమరీ ఉంది కదా, ఇది గ్రీన్ ప్రైమరీ అంటే ప్రైమరీగా మనకి అంత గ్రీన్ ఇక్కడ ఎక్కువ ఉంది కదా. పోనీ సపోజ్ ఆ గ్రీన్ అది మనకు టోటల్గా పెరగాలి అంటే చూడండి ఎట్లా పెరుగుతుందో. యాక్చువల్గా ఫోటోలో కూడా జస్ట్ ఎట్లా పెరుగుతుంది కదా. ఓకే, మనకి ఇంకా సరిపోద్ది, నాకు ఇంకా అవుట్పుట్ నాకు ఇంకా డిఫరెంట్ కావాలనుకుంటే ఇంకా సినిమాటిక్గా ఇచ్చుకోవచ్చు. ఎట్లా అంటే ఇది చూడండి, ఇక్కడ హైలైట్స్ ఉంది కదా, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చుకోండి, ఇక్కడ బ్లాక్స్ ద్వారా పాయింట్ ఇచ్చుకుని జస్ట్ మనం ఎట్లా మూవ్ చేసుకోవడమే. అంటే మనకి ఎక్కడ అవుట్పుట్ బాగుంది అనేది చూసుకోవాలి మెయిన్. ఇది ప్రతిదానికి ఇలా ఉండదు కరెక్షను, ప్రతిదానికి ఇలా ఉండదు. ఫోటోను బట్టి మనం కలర్ కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే రైట్. ఇప్పుడు చూడండి సాచురేషన్ ఉంది కదా, ఈ వైబ్రెన్స్ కావాలితే ఇంకొంచెం పెంచుకోవచ్చు. ఓకే, సాచురేషన్ కావాలితే ఇంకొంచెం పెంచవచ్చు. ఓకే ఓకే, చూసారా ఎట్లా వచ్చిందో. ఇది టోటల్ ఫోటో. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఓకే చూడండి, ముందు ఫోటో ఎట్లా ఉంది, ఈ ఫోటో ఎట్లా ఉంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇంకా మీకు ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు మనం ఫొటోస్ తీసుకుంటాం కదా, క్యాండిడేట్ ఫొటోస్ అవి తీసుకుంటాం కదా. క్యాండిడేట్ ఫొటోస్ అవి తీసుకున్నప్పుడు ఫోటోకి మన కరెక్షన్ మారుతుంటుంది. అది ఎట్లా చేయాలి, ఫోటోలో మనకి తీసుకున్న ఫోటోను బట్టి మనం కలర్ కరెక్షన్ చేయాలో చెప్పాను కదా. సో అది ఎట్లా చేయాలో కూడా మీకు ముందు ఆల్బమ్ డిజైన్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లారిటీ ఇస్తాను. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఎడిటింగ్ అయిపోయింది, ఇంపోర్ట్ చేసాము, ఎడిటింగ్ చేసాము కదా. ఎడిటింగ్ చేసిన తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ ఇవ్వాలి. ఎట్లా ఎక్స్పోర్ట్ ఇవ్వాలంటే ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఓకే, ఇప్పుడు దీన్ని కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ఈ నొక్కాలి. ఈ నొక్కితే ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్ 1 ఫైల్ అని వచ్చింది కదా. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్పోర్ట్లో ఆప్షన్స్ చూపిస్తుంది, ఈమెయిలా, హార్డ్ డ్రైవా, సిడి అండ్ డివిడియా. మనకి హార్డ్ డ్రైవ్ కదా, హార్డ్ డ్రైవ్ సెలెక్ట్ చేసిన తర్వాత చూజ్ లొకేషన్, మనం ఒక లొకేషన్ ఇచ్చుకుంటాం. నేను డాక్యుమెంట్స్లో పెట్టాను ఒక ఫోల్డరు, ఏం లేదు జస్ట్ అట్లా ఫోల్డర్ పెట్టుకుంటాము. అక్కడ ఫోల్డర్ పెట్టుకుని ఫోల్డర్ని సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది చూడండి ఎక్స్పోర్ట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే క్వాలిటీ ఇక్కడ 0 to 100% ఉంటుంది. మనకి ఇప్పుడు 100లో ఉండాలి, 100% పెట్టుకోవాలి. తర్వాత రెజల్యూషన్ 300 ఉండాలి, పెట్టుకోండి. క్వాలిటీ వస్తుంది, అదే మనం యాజ్ క్వాలిటీ వస్తుంది. మనం తగ్గిస్తే మళ్ళీ పిక్సెల్స్ ఎంబీ తగ్గిపోతుంది. పిక్సెల్స్ పర్ సెంటీమీటర్స్ కాదు, ఇక్కడ పిక్సెల్స్ పర్ ఇంచ్ రెండు ఉంటాయి. ఇక్కడ పిక్సెల్స్ పర్ ఇంచ్ అని పెట్టుకుని ఎక్స్పోర్ట్ కొట్టాలి. ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ 1 ఫైల్ అని వచ్చింది కదా, టాస్క్ కంప్లీటెడ్. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను డాక్యుమెంట్స్, లైట్ రూమ్. ఓకే, మనం వర్క్ చేసిన ఫైల్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఫోటోషాప్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది.